మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏ ఫనీ లేవరా. ఏంట్రా నీ బాధ? నిద్ర పట్టట్లేదురా. ఏదైనా దయ్యాల స్టోరీలు చెప్పొచ్చు కదా. అరే ఈ టైంలో దయ్యాల స్టోరీలు ఏంట్రా? ప్లీజ్ రా, నిద్ర పట్టట్లేదురా. దయ్యాల స్టోరీలు కాదులే కానీ ఒళ్ళు గక్కులు పొడిచే రియల్గా ఒక స్టోరీ ఉందిరా. ఏమైందిరా? రీసెంట్ గా మా ఫ్రెండ్ కి చేతబడి జరిగిందిరా. ఈ 2023లో కూడా చేతబడులు, బ్లాక్ మ్యాజిక్లు అనుకుంటే ఏంట్రా ఇది? అసలు నీకేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆ రోజు రాత్రి विषवते खोजे कपे गए इनो भारे दे दे छबे करे दे विषपे दे चोटा दे रवे दे फलवो दे इष्य दे पुष्टयामि वशी दादा वशी करैष्या पंडिते दे यशो दे कालिके दे कशे दे कशमे दे बाबू
రే రే హరి హరి ఒకసారి బయటికి రారా. అరే నీకు ఒక విషయం చెప్పాలరా. రే రే ఏమైంది రా? రే హరి ఒకసారి ప్లీజ్ బయటికి రారా. రే నీకు చూపించాలి రా, నా భయం వేస్తుందిరా. అది కాదు, ఒక్క నిమిషం ఆగు. అసలు ఏమైంది ఇప్పుడు చెప్పు నాకు. నితిన్ గాడు ఆ మూలకు వచ్చినాడు రా, ఏదేదో చేస్తున్నాడు, నాకు భయంగా ఉంది. ఏమైందిరా? గోడల మీద గీగుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మంటలు ఎలికేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. రే నీకు చెప్తామని మర్చిపోయాను రా. అసలు ఏం జరిగిందో తెలుసా ఇందాక? హలో వంశీ, ఏం చేస్తున్నావురా? నేను ఇప్పుడే పొలిమేర సినిమా చూసి వస్తున్నాను రా. ఇంటర్వెల్ గానీ, ఆ క్లైమాక్స్ గానీ, ఆ ట్విస్ట్లు గానీ ఏమన్నా తీసాడ్రా డైరెక్టర్. అవును, ఏంటి మరి తిన్నావా? ఒక్క నిమిషం ఆగ్రా, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. నితిన్, రే నితిన్, ఏం చేస్తున్నావురా? రే నితిన్, రే నితిన్, సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఒక్క నైట్ ఎలాగో ఆగుదాం. రేపు పొద్దున్నే నన్ను హాస్పిటల్కి కానీ గుడికి కానీ తీసుకెళ్దాం. అప్పుడు దాకా నువ్వేం కంగారు పడుకో, నన్ను కంగారు పట్టుకో. ఉన్నాడు రూమ్ లో పెట్టి లాక్ వేసాను రా. ఒకసారి పద చూద్దామని. లోపల ఉన్నాడు లేడు చూడు. ఇక్కడ లేడురా. రే నితిన్ గడ్ బయటికి వెళ్ళిపోతున్నాడు. రా 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 రా. నితిన్ ఆగ్రా. Sedete mischiata classe tutta Davode tarascia Sarcede Reggiamano Cadicata Daviduce అయితే ఇదంతా జరిగిన చేతబడి చూసినందుక? లేదు, చేతబడి చూసినందుకు కాదు, చేతబడి తొక్కినందుకు. అంటే నితిన్ చనిపోయాడా? నితిన్ చనిపోయినని ఎవరన్నారు? ఇది జనాలకు తెలిసిన కథ. మన అసలైన కథ మాత్రం నితిన్ చనిపోయాడా? నితిన్ చనిపోయినని ఎవరన్నారు? ఇది జనాలకు తెలిసిన కథ. అని అసలైన కథ మాత్రం ఏమైందిరా? రే ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో వెళ్ళి. రే నాకు నిద్ర పట్టట్లేదు, చెప్పరా. సరే విను, కొన్ని నెలల తర్వాత ఒక రోజు రాత్రి Casa da entrada,
전문의스러운 사소리로 안티스프티가 예왕은 혹시사도 하나로 혹시는 게더 나와 야미 울림 역시 나스베드데데 రే అర్జెంట్గా ఒకసారి రూమ్కి రావడానికి విషయం చెప్పాలి. ఏమైందిరా? ముందు రూమ్కి రా, మిగతా తర్వాత చెప్తా. ఎంత జరిగిందా? అందుకే ప్లేస్ గానీ ఉన్న ఊరు కానీ మారితేమని చేంజ్ అవుతామో చూసాను. ఏమైందిరా? ఏమవుద్ది, వారానికి 2000 బిల్ తప్ప రిజల్ట్ ఏం కనిపించలేదు. అందుకే ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి నీకు కాల్ చేశాను. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో. నేనున్నాగా, సరేనా? కానీ జాగ్రత్త, లోపల నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు. చూసావు, ఇది ఉన్నంత వరకు ఎవడేం చేయలేడు. సర్లే, నైట్ షిఫ్ట్ అన్నా. అవును, ఇప్పుడే. సరే పద. సరే నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటలేవండి. బేబీ ఫోన్ చేస్తుంది ఏంటి? హాయ్ బేబీ. బేబీ ఏం చేస్తున్నావు? ఏం లేదు బేబీ, కీరా దోసకాయ తింటున్నా. హే దొంగ, కీరా దోసకాయ కూడా తింటారా మీరు? పో బేబీ. అవును, ఇంతకీ మీరేం కూర? మన దొండకాయలే. అవునా, అచ్చ నేనాగే. ఏ దొండకాయ, ఆగు మళ్ళీ చేస్తా. వాసకి శేషం నాభం కంబరం శంకరపాల్ కాలిద ఉంటత ఏ తానీను మామి విదద నాగమానలు అమావాస్యం చేతే భావం మీద పోతు పెసాచకుంటున్న అమావాస్య దేశాయం కాల్వేస్తే వాహయామి విదద దర్శితం సమయానంతం అమాచీన వేదం భూతం విధం అమావాస్య దేవ అంతకాలం. అవును, ఫోన్ ఏదే బా. రే రే, ఏమైందిరా? పైన పైన నితిన్, పైన ఏమైందిరా? నితిన్ నితిన్ గారికి ఏమైందిరా? ఏమో నేను వెళ్ళి చూసేసి వస్తా. ఏమవుతుంది? రే వద్దురా రే. రే నితిన్, రే నితిన్. ఇప్పుడు ఏం చేద్దాంరా? దెయ్యాలు తెప్పేసుకునే టైంలో ఎక్కడ తీసుకొచ్చావు? మాట్లాడుకుంటూ రారా. ఎక్కడ పడితే అక్కడ నిమ్మకాయలు తొక్కేకు. చెప్పేది
రే ఆగ్రా. ఏమైందిరా? ఏం లేదులేరా. ఏంట్రా ఇది? వాడిక్కడే ఉంటాడు రా. ఎవడ్రా? వీడు మనకు అవసరం అంటావా? నువ్వు ఆగరా ప్రతిదానికి. నితిన్కి ప్రాణగండం ఉంది. మరి ఏం చేయాలి స్వామీజీ? ఆత్మ నిర్బంధన చేయకపోతే నితిన్ ప్రాణానికే కాదు, నితిన్ కుటుంబానికి కూడా ఒక వీడని శాపంలా మారుతుంది. దానికి పరిష్కారం ఏంటి స్వామీజీ? నితిన్ కుటుంబంలో ఒకని తీసుకొచ్చి రేపు చెయ్యబోయే ఆత్మ నిర్బంధనంలో కూర్చోబెట్టండి. ఇప్పటికిప్పుడు అంటే ఎలా స్వామీజీ? నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం నీ స్నేహితుడి చావుకి దగ్గరవుతూనే ఉంటుంది. రేపు నిండు పౌర్ణమి. రేపు రాత్రి కల్లా పూజకి కావాల్సిన సామాన్లను తీసుకురా. సరే స్వామీజీ, మీరు చెప్పిందే చేస్తాం స్వామీజీ. స్వామీజీ, నితిన్ కుటుంబంలో ఒకడు. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. ఏమైందిరా? ఈ ఆత్మ నిర్బంధనం జరిగే సమయంలో మూడో వ్యక్తికి అస్సలు తెలియకూడదు. చేతిలో ఈ నమ్మకాన్ని ఎప్పటికీ వదలొద్దు. ఆత్మ నిర్బంధనం అంటే ఏంటి స్వామీజీ? ఆత్మ నిర్బంధనంలో 2 రకాలు. ఒకటి కర్కోటమి, రెండోది శవకోటమి. ఇప్పుడు మనం చేయబోయేది శవకోటమి. ఇందులో నితిన్ కుటుంబంలో చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మని అతని కుటుంబంలోనే ఉన్న ఒక వ్యక్తి పంపించి దీని పరిష్కారం అడుగుతాం. మనకెలా తెలుస్తుంది స్వామీజీ? నీకే అర్థమవుతుంది. నీ పేరేంటి? అర్జున్ స్వామీజీ. అర్జున్, ఈ మధ్య మీ కుటుంబంలో చివరిగా చనిపోయింది ఎవరు? మా తాతయ్య గారు స్వామీజీ. ఆయన పేరేంటి? సూర్యబాబు స్వామీజీ. ఇప్పుడు నీలోకి మీ తాతయ్య ఆత్మని నిర్బంధనం చేయబోతున్నాం. We Amata Vaja Sangho Arahang Buddhang Raksa. సూరిబాబు, నీ పెద్ద మనోడి పేరేంటి? నితిన్ కుమార్. నీ పెద్ద మనోడికి ఒక కీడు జరిగింది. అది చేసింది వాడే. వాడి నితిన్పై చేసింది రక్తబీజం. అది చేతబడిలోనే అత్యంత ప్రమాదకరమైనది. ఆ చేతబడి జరిపించుకున్నవాడు బతికినట్టు ఇప్పటి వరకు చరిత్రలోనే లేదు. మరి నితిన్ కాపాడడానికి ఏం చేయాలి స్వామీజీ? దానికి ఉన్న ఒకే ఒక ఉపాయం. ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో కుడివైపు ఉన్న అడవిలోకి నేరుగా 200 అడుగుల దూరంలో ఇదంతా ఎవరు చేస్తున్నారు? వాడు మా వంశాన్ని నాశనం చేసేదాకా వదలడు. అర్జున్కి వాడికి సంబంధం ఏంటి? చనిపోయాడు అనుకున్న ప్రతిసారి మళ్ళీ తిరిగి వచ్చేవాడు. కానీ ఈసారి మాత్రం నితిన్ చుట్టూలో ఉంటున్న ఒక్కడే ఇలా జరగడానికి కారణం అయ్యాడు. బ్రహ్మ చక్రం గీయటం మాత్రం మర్చిపోకు, ఎందుకంటే నితిన్ ప్రాణానికి దిక్సూచి లాంటిది. బయట ప్రపంచానికి ఒకటి చూపిస్తూ లోపల ఇంకొక పేరుతో నామకరణం చేయించుకున్నాడు. లోకంలోనే అతి కష్టమైన మంత్రి ఇచ్చిన తాయెత్తును కట్టి అతను పంపించారు. చూసావు ఇది ఉన్నంత వరకు ఎవడేం మరి చేయలేదు. అసలైనోడి పేరు? రుద్ర. రుద్ర ఎవడో కాదు, మా వంశాన్ని నాశనం చేయడం కోసం వచ్చిన పసు చేసే శుద్ధుడి తమ్ముడు. మరి నితిన్ శుద్ధుడి నుంచి ఎవరు కాపాడతారు? వాడి తాతాత్మే వాడిని కాపాడుతుంది.